शतमानं भवति। బాను 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 కార్తిక్ బాను కార్తిక్ ఏమైంది కార్తిక్? బాను ఏమైంది? నీలిమా బాను వచ్చింది, కాఫీ తీసుకొని వచ్చింది, నా చెవిలో ఐ లవ్ యూ అని చెప్పింది. కానీ కళ్ళు తెరిచేసరికి తన నా కంటికి కనిపించడం లేదు. నా బాను ఇక్కడే ఎక్కడో ఉంది, నాతో దాగుడు మూతలాడుతోంది. బాను బాను కార్తిక్ బాను కార్తిక్ ఆగు. ఏంటి కార్తిక్ ఇది? నువ్వు కలగనట్టున్నావు. బాను ఇక్కడెక్కడికి వచ్చింది? బాను రాలేదు, కనిపించలేదు. ఆ బాధలోనే కదా నువ్వు రాత్రి ఫుల్గా తాగొచ్చావు. ఇక్కడ ఈ మంచం మీద నేనే పడుకోబెట్టాను. నీకు సహాయంగా నేను కూడా అదిగో అక్కడే కూర్చొని పడుకున్నాను. మరి బాను ఎప్పుడొచ్చింది? నాకు తెలియకుండా ఎలా వచ్చింది? లేదు నీలిమా, నా బాను వచ్చింది. తను వచ్చిందని నా మనసుకు తెలుస్తోంది. నా బాను ఇక్కడే ఉంది. నేను తన కోసం ఎంత వెతుకుతున్నానో చూడ్డానికి ఇక్కడే ఎక్కడో దాక్కుంది. బాను కార్తిక్ బాను ఆగు. కార్తిక్ ఆగు. కాస్త వాస్తవంలోకి రా. ఇప్పుడు భాను వచ్చిందని నువ్వు కలగన్నావు. భానుని తలుచుకుని పడుకున్నావు. భాను ఊహల్లోనే ఉన్నావు కాబట్టి భాను ఇక్కడికి వచ్చినట్టు ఊహించుకున్నావు. ఇది కేవలం నీ ఊహ మాత్రమే. నా బాను రాలేదా? నన్ను వెతుక్కుంటూ నా బాను దగ్గరికి రాలేదా? నా ఐ లవ్ యూ చెప్పలేదా? ఇదంతా నా ఊహ, నా ఊహల్లో జరిగిందా? అయితే నేను నిద్రలోనే ఉండాలి. నాకు ఆ ఊహే బాగుంది. నా బాను నాకు దూరంగా ఉందన్న వాస్తవం నాకు అవసరం లేదు. ఈ నిజం నాకొద్దు. నేను నా బానుకు దగ్గరగా ఊహల్లో ఉన్నా సరే నేను అక్కడే సంతోషంగా ఉంటాను. నా బానుతోనే ఉంటాను, నిద్రపోవాలి. చూడు కార్తిక్, నువ్వేమీ చిన్నపిల్లాడివి కాదు. జరుగుతున్న పరిస్థితుల్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఊహలు ఎప్పటికీ ఊహలుగానే మిగిలిపోతాయి, అవి వాస్తవాలు కావు. నువ్వు ఎంత కాదనుకున్నా, నిజాన్ని ఎంత చూడకూడదు అనుకున్నా, నిజం నీకు దూరం అవ్వదు. నిజాన్ని నువ్వు దూరం చేసుకుని అబద్ధాల్లోనూ ఆలోచనలతోనూ బతకలేవు. వాస్తవంలోకి రా. భాను లేదు, ఎక్కడుందో ఇంకా ఆచూకీ తెలియలేదు, తను కనిపించడం లేదు. ఇది నువ్వు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే నీకంత మంచిది. నేను వెళ్ళి నీకు కాఫీ తీసుకొస్తాను. ఈలోపు నువ్వు ఫ్రెష్ అవ్వు. చూసావు బాను, నువ్వు లేవన్న నిజాన్ని నేను తెలుసుకోవాలంట. నాకు దూరంగా నువ్వెలా ఉండగలవు? నిన్ను విడిచి నేనెలా బతకగలను? మనిద్దరం మనుషులుగా దూరంగా ఉన్నా మనసులు ఎప్పుడూ కలిసే ఉంటాయి. మనం ఒకటి అని మన గుండె చప్పుడు చెప్తుంది. నా గుండె బాను బాను అని కొట్టుకుంటుంది, నీ గుండె నా పేరుతో కొట్టుకుంటుంది. అది మన మధ్య ఉన్న ప్రేమ. అది ఎంత చెప్పినా ఎవరికీ అర్థం కాదు. నువ్వు దూరంగా ఉన్నావన్నది ఈ గుండె తట్టుకోలేకపోతుంది. ఈ గుండెల్లో ఉన్న నీ రూపం నా కళ్ళ ముందుకు రావాలని అనుక్షణం పరితపిస్తోంది. రే వాసు,
ఎక్కడి నుంచి గేట్ బయటకు చూస్తున్నావు? ఎవరైనా వస్తానన్నారా? నేనెవరి కోసం ఎదురు చూస్తాన్రా? నా భాను గురించే, నా బంగారు తల్లి ఎప్పుడెప్పుడు వస్తుందానని కంట్లో ఒత్తులు వేసుకుని మరీ తన కోసం ఎదురు చూస్తున్నాను. తను వచ్చేశాక ఇలా చూసేటప్పుడు నా కంట్లో కన్నీళ్ళు అడ్డుపడకూడదని ఆలోచిస్తున్నాను. చూసి చూసి నా కళ్ళు కాయలు కాస్తున్నాయి. నా కూతురు రాలేదన్న బాధతో కన్నీళ్ళు వస్తున్నాయి. తను వస్తే ముందుగా నేనే చూడాలి. తను రాగానే మమ్మల్ని అందరూ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా అని, మాకు దూరంగా ఇన్నాళ్ళు ఎలా ఉండగలిగావమ్మా అని నా బంగారు తల్లితో మనసారా మాట్లాడాలని ఎదురు చూస్తున్నాను. ప్రతిరోజు నా ఆశ నిరాశ అవుతోంది, కానీ తను మాత్రం రావట్లేదు. ఏరా, నీకేనా బాధ? మాకు లేదంటావా? కూతురు కోసం నువ్వు ఎంతలా తప్పిస్తున్నావో మా ఇంటి మహాలక్ష్మి కోసం మేము అంతలా ఎదురు చూస్తున్నావురా. కానీ మనం కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఇదే బాధలో ఉంటే అందరూ తట్టుకోలేరని గుండెల్లో ఉన్న బాధని గొంతులో వినిపించకుండా, కన్నీళ్ల రూపంలో కనిపించకుండా దాచుకున్నాన్రా, అంతే. భాను రావాలని అందరం కోరుకుంటున్నావురా. కావాలంటే ఇదిగో ఈ పేపర్ చూడరా, చూడు. కనపడట్లేదు. పేరు భానుమతి, వయస్సు 29 సంవత్సరాలు, ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు, తెలుపు రంగు. గత వారం రోజులుగా కనిపించటం లేదు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే తెలియపరచగలరు. తగు బహుమతి ఇవ్వబడును. కార్తీక్ సలహా ప్రకారం పార్థు పేపర్లో వేయించాడురా. భాను కనిపించాలని, ఒకవేళ తనని ఎవరైనా ఎక్కడైనా చూసుంటే సమాచారం అందిస్తే వాళ్ళకి ఎన్ని లక్షలైనా ఇద్దామని కార్తీక్ ఫిక్స్ అయ్యాడ్రా. భాను ఆచూకీ తెలుసుకోవడానికి అందరం ఇంతలా ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా భాను కనపడుతుందిరా. నా కూతురు అల్లుడు సంతోషంగా ఉండాలని, చిలకా గోరింకల్లా వాళ్ళు కలిసి ఉండాలని, వాళ్ళు నవ్వుతూ ఉంటే వాళ్ళ ఆనందాన్ని చూసి నేను మురిసిపోవాలని ఎంతగానో అనుకున్నాన్రా. నా కూతురు జీవితం బాగుపడాలని, నా కూతురు అల్లుడు కలిసి ఉంటే కల్లారా చూడాలని నా మీనాక్షి ఎంతగానో ఆశపడింది. అది చూడకుండానే మీనాక్షి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ కలిశారు, సంతోషంగా ఉన్నారు. చూసి ఆనందిద్దాం అనుకునే లోపే భాను కనిపించకుండా పోయింది. మళ్ళీ చూసే అదృష్టం ఉందో లేదు. ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమ. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత మమకారం ఉంది. కానీ విధి వాళ్ళని ఇలా విడదీసింది. నా భాను కనపడట్లేదు అని, పేపర్లో ఫోటో వస్తుందని. నేను కలలో కూడా అనుకోలేదు. ఏంటి మనోహర్ ఇది? భాను గురించి వాసు ఎంతలా బాధపడతాడో మనందరికీ తెలుసు కదా. ఇలా ఫోటో చూస్తే ఇంకెంత బాధపడతాడు. భాను తిరిగి వచ్చే వరకు ఈ ఇంట్లో అందరికీ గడియ కూడా ఒక యుగంలా గడుస్తుంది. ఇల్లు నరకల్లా కనిపిస్తుంది. ఎందుకు బ్రతుకున్నావా అనిపిస్తుంది. ఎందుకంటే భాను మీద మనందరం పెంచుకున్న మమకారం అలాంటిది. భాను మనందరికీ చూపించిన అభిమానం అలాంటిది. కానీ ఇప్పుడు తను ఎక్కడుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలియడం లేదు. ఎంత ప్రయత్నించినా ఆచూకీ మాత్రం దొరకడం లేదు. ఈ బాధ అందరిలోనూ ఉన్నదే, కానీ
ఇలా తన కూతురి ఫోటో చూస్తే మాత్రం వాసు తట్టుకోలేడు మనోహర్. హా, ఊర్మిళ, ఊర్మిళ, అమ్మా ఊర్మిళ, చూసావా అసలు? వద్దమ్మమ్మా, నాకంతా తెలుసు. ఆ ఫోటో నేను చూశాను. అది చూసిన మరుక్షణమే నా గుండె బద్దలైపోయినంత బాధ అయింది. కానీ కన్నీళ్లు దిగమింగుకొని గుండెని రాయిలా మార్చుకొనున్నాను. మళ్ళీ ఆ ఫోటోని చూస్తే తట్టుకునేంత ఓపిక నాకు లేదు. తీసుకెళ్ళు. నాన్న, అసలు ఈ పరిస్థితి ఎలా వచ్చిందంటే అది నాన్న రాధా, ఇదే మన ఊరు అమ్మవారి పల్లె. ఈ ఊరంటే మా నాన్నకి ఎంతో ఇష్టం. ఈ ఊరు బావుండాలని, ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా బ్రతకాలని ఆయన ఎంతో తపన పడేవారు. ఈ ఊరు మొత్తం వ్యవసాయదారులే, వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కుటుంబాలే. అందుకే వాళ్ళకి ఏదో ఒక మంచి చేయాలని ఆయన ఎంతో తపన పడేవారు. తర్వాత మా అమ్మ కూడా ఎంతో కృషి చేసింది. నాకు కూడా అదే చెప్పింది. ఇక్కడ రైతుల గురించి ఏదైనా చెయ్యాలి, వాళ్ళ జీవితాలు బాగు చేయడానికి మనం ఎంతైనా సాయం చేయాలని మా అమ్మ నాతో చెప్తూ ఉండేది. అందుకే ఇక్కడ విత్తనాభివృద్ధి సంస్థ పెట్టాలి అని నేనెంతో ప్రయత్నించాను. నీతో కూడా అదే చెప్పాను. నువ్వు నాతో ఈ ఊరికి సంవత్సరం క్రితం వచ్చావు. ఈ ఊరు మొత్తాన్ని చూశావు, రైతులతో మాట్లాడావు. సీడ్స్ ఫ్యాక్టరీ పెడదామని, దాని ద్వారా రైతులకి ఎంతో మేలు జరుగుతుందని, ప్రభుత్వం నుంచి రాయితీలు కూడా వస్తాయని రైతులందరికీ నువ్వే చెప్పావు. అదిగో ఆ దూరంగా కనిపిస్తోంది కదా, ఆ గుడి ఈ ఊరి గ్రామదేవత. అమ్మవారి పల్లెని కంటికి రెప్పలా కాపాడే అమ్మవారి గుడి. మనం ఆ గుడికి ఎన్నోసార్లు వెళ్ళాం. ఆ పక్కనే చెరువు కూడా ఉంది. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి. హో ఓ నవ్వుతోటి తొలిసారిగా చిన్ని సరదాలు నీలోను చూశానులే. నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే. హో చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తోంది. నువ్వు నా కంట పడకుండా నా వెంట
చిన్ని సరదాలు నీలోను చూశానులే నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే హో. చూసారా అమ్మగారు బాబుగారు రాధమ్మకి ఎలా వివరిస్తున్నారో? ఇవన్నీ చూస్తే ఆ తల్లికి ఖచ్చితంగా గతం గుర్తొచ్చేస్తుంది. అలా గతం గుర్తొచ్చి రాగానే వాళ్ళిద్దరు ఒకటైపోతారు. ఎంత బాగుందో కదా అలా ఊహించుకోవడానికి. ఏంటి రాధకు గతం గుర్తుకు రావాలని మా తమ్ముడు కన్నా నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు? ఇప్పుడు దానికి అర్జెంటుగా గతం గుర్తుకొస్తే నీ పేరునేమైనా ఆస్తి రాసిస్తానందా? ఆ ఆస్తులు రాయించుకునేంత ఆశలు మాకు లేవమ్మా. ఆ తల్లి ఊరొచ్చినప్పుడు నాతో మాట చెప్పారు, తన పెళ్లికి నాకు పట్టుసీర పెడతానని. ఇన్నేళ్ళ నా జీవితంలో పట్టుసీరలు చూడడమే తప్ప నాకంటూ ఒక్కటి కూడా లేదమ్మా. ఆ తల్లి పెళ్లి జరిగితే నాకు పట్టుసీర పెడతారు కదా. అదీ కాక వాళ్ళ కళ్యాణం జరగాలని కోరుకోవడం తప్పేం కాదు కదమ్మా. తప్పొప్పులు నువ్వు చెప్తే తెలుసుకునే పరిస్థితుల్లో మేం లేము. ఎవరికి ఎప్పుడు ఏది గుర్తు రావాలో అప్పుడు గుర్తొస్తుంది. కానీ నువ్విక్కడ మాతో మాటలు చెప్పడం కాదు, వెళ్ళి వంట పని చూడు. పని చేయడం మానేసి ఇలాంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడుకో, వెళ్ళు. ఏంటి రాదా, నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వేం మాట్లాడట్లేదేంటి? నా గతాన్ని గుర్తు చేయాలని ప్రయత్నిస్తున్నారా? ఇక్కడున్న చెట్టు పుట్ట ఊరు ఇవన్నీ నాకు చూపిస్తుంటే నాకు గతం గుర్తొస్తుందని మీరు అనుకుంటున్నారా? ఇవేవి నాకు చూసినా గుర్తుకు రావడం లేదు. ఇదే మొదటిసారిగా చూస్తున్నట్టుగా ఉంది. మీరు ఎంత ప్రయత్నించినా నా గతం ఏంటో నాకు మాత్రం గుర్తుకు రావడం లేదు. నాకు మాత్రం నీకు నీ గతం గుర్తు చేయాలనుంది. ఎందుకంటే నీతో ఉన్న గతం ఎంతో అందమైంది. నువ్వు నేను ఎంతో అన్యోన్యంగా ఉన్నాం. మన ఇద్దరి ఆప్యాయత అనురాగాలు చూసి అమ్మతో పాటు ఊరు కూడా మురిసిపోయింది. అవన్నీ ఇప్పటికి కూడా మర్చిపోలేని ఒక మధుర జ్ఞాపకంగానే నాకున్నాయి. ఇన్నాళ్ళు నువ్వు దూరమైనప్పుడు ఆ ఊహలతోనే బతికాను. నువ్వు తిరిగొచ్చాక ఆ ఊహల్ని తలుచుకుంటూ బతకాల్సి వస్తుంది. నువ్వు మాత్రం వాస్తవంలోకి రాలేకపోతున్నావు, గతాన్ని గుర్తించలేకపోతున్నావు. అమ్మా, మావయ్య బాధపడుతున్నాడే. మావయ్య బాధను చూస్తే నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? మీ మామయ్య బాధపడుతోంది నిన్ను తలుచుకొని కాదు, నువ్వు బాధపడుతున్నావని కాదు. ఆయన గారు మనసారా ప్రేమించిన మనిషికి గతం గుర్తుకు రావడం లేదని, పరిసరాల్ని చూపిస్తున్నా కూడా పట్టించుకోవడం లేదని. ఊరిని అమ్మవారి గుడి చూపించినా సరే ఏమీ గుర్తించలేకపోతుందని మీ మావయ్య బాధపడుతున్నాడు, నీ గురించి కాదు. ఏదైనా సరే మావయ్య బాధపడితే నేను భరించలేనమ్మా. మావయ్య కళ్ళల్లో నీళ్లు రాకూడదు. తను ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకునే మనిషిని. తను బాధపడితే నేనెలా తట్టుకోగలను? తట్టుకోలేకపోతే నీ తల గోడకేసుకొట్టుకో. నీ జీవితం ఏమవుతుందని నేను ఆలోచిస్తుంటే వాడు బాధపడుతున్నాడని నువ్వు నా దగ్గర చెప్పుకొని ఏడుస్తున్నావు. ఇందులో ఒక్కటే సంతోషం ఏంటో తెలుసా? మీ మామయ్య ఎంత ప్రయత్నించినా ఆ రాధకి గతం గుర్తుకు రావడం లేదు. దానికి గతం గుర్తొచ్చిందంటే నీ జీవితం ఏమవుతుంది అని నేనేడవాలి. ఇంకా ఎన్నాళ్ళు సార్? ఇప్పటికే చాలా రోజులవుతుంది. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో ఎప్పుడో కనిపెట్టి ఉండాల్సింది. ఇంకా వెతుకుతున్నామనే ఆన్సర్ వస్తుంది తప్ప భాను ఆచూకీ తెలిసిందనేటువంటి సమాధానం మాత్రం మాకు రావడం లేదు. అసలు మాలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ పరిస్థితి ఎలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి సార్? సారీ మేడం, మా ప్రయత్నం మేము చేస్తున్నాం, బట్ ప్రతిఫలం కనిపించడం లేదు. ఐ హోప్ తప్పకుండా తొందరలోనే మీకు మంచి న్యూస్ అయితే చెప్తాం. సరే సరే, భాను విషయం తొందరగా తెలుసుకోవాలని మాకుంది. వీలైనంత తొందరగా మీరు పనిచేయండి ప్లీజ్.
సరే సార్ నేనుంటాను. అమ్మమ్మా ఏంటమ్మమ్మా భాను గురించి బాధపడుతున్నావా? ఎలా మర్చిపోమంటావే, ఈరోజు శ్రవణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం. క్రిందటి ఏడాది కూడా ఈ రోజు నాడు కన్నీళ్లే మిగిలాయి. ఈ ఇంటి మహాలక్ష్మి ఈ ఇంట్లో నోము నోచుకుంటుంది అనుకుంటే అప్పుడు ఏవో మనస్పర్ధల వల్ల భాను తన పుట్టింట్లో ఉంది. ఆ రోజు అటాక్ జరిగింది అక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మవారిపల్లి జమీందార్ ఫ్యామిలీకి. ఆ దెబ్బ తగిలిన ఆవిడ కూడా ఆ ఇంట్లోనే ఉన్నారట. సరే సార్, వాళ్ళ ఊరు మనకి తెలిసింది కదా, మనం అక్కడికి వెళ్దాం. వాళ్ళకి భాను గురించి ఏమైనా తెలిసేమో అడుగుదాం. ఈ ఛాన్స్ని మనం ఎందుకు వదలడం?